ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం. భగవద్గీతలో అర్జునుడు మాట్లాడిన మాటల ద్వారా అర్జునుని గురించి, అతని మానసిక పరిణామాన్ని గురించి ఆలోచిద్దాం. మహాభారత గ్రంథం మధ్యలో భగవద్గీత బోధించబడింది. యుద్ధరంగంలో మహాభారత సంగ్రామం గురించి మనందరికీ తెలుసు. దుర్యోధనుని దుష్ట నీతికి బలయ్యి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు పాండవులు. ఎన్నో అవమానాలకు గురయ్యారు. అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు. ఇన్ని చేసిన యుద్ధాన్ని నివారించడానికి పాండవులు శతవిధాల ప్రయత్నం చేశారు. కేవలం 5 ఊర్లు తమకు ఇచ్చినా చాలన్నారు. దానికి కూడా దుర్యోధనుడు ఒప్పుకోలేదు. శ్రీకృష్ణుడు స్వయంగా తను మధ్యవర్తిత్వం చేసిన ఫలితం లేకపోయింది. యుద్ధం ఇక అనివార్యమైంది. అందరితో పాటు అర్జునుడు కూడా యుద్ధం చేయడానికే సన్నద్ధమయ్యాడు. ఇరు పక్షాలు వివిధ రాజ్యాలను సంప్రదించి సైన్యాన్ని కూడగట్టుకున్నారు. శ్రీకృష్ణుని విషయంలో అర్జునుడు ఎన్నో వేల సైన్యానికి బదులుగా, అది దుర్యోధనుడు కోరుకుంటే, యుద్ధంలో ఏ విధమైన అస్త్రాలు పట్టను అని చెప్పిన శ్రీకృష్ణుని తన వైపు ఎంచుకుంటాడు. ఇక్కడ మొదటిసారిగా అర్జునుని యొక్క సూక్ష్మబుద్ధిని మనం గమనించవచ్చు. వీళ్ళిద్దరూ కూడా మామూలు ప్రాపంచిక దృష్టిలో అర్జునుడు శ్రీకృష్ణుడు మంచి స్నేహితులు. అయితే అర్జునుడు శ్రీకృష్ణునిలో ఉన్నటువంటి దైవీ శక్తిని కూడా గుర్తించగలిగాడు. ఈ అర్జునుడు అన్న పదానికి సరళ రుజు స్వభావం కలవాడు అని అర్థం. ఇటువంటి స్వభావం కలవారే దైవానికి దగ్గరవుతారు, అలాగే దైవ కృపకు పాత్రులవుతారు. ఇకపోతే యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇరు పక్షాల సేనలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు. అందులో నుంచొనున్నారు. సైన్యాధికారులు, తర్వాత యుద్ధంలో ప్రముఖులు అయినటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ శంఖాలు పూరించారు. అంటే ఇంకా యుద్ధం ఆరంభమవుతుందని సూచనగా. అర్జునుడు సాటిలేని మహావీరుడు, అది అందరికీ తెలుసు. ఎన్నో యుద్ధాల్లో అతను విజయం సాధించాడు. ఆత్మవిశ్వాసం అణువణువున తొణికిసలాడుతూ ఉండేది అతనిలో. అంతేకాకుండా తాను ఒక మహాయోధుడననే గర్వము అతనిలో ఉండేది. యుద్ధానికి ముందు శ్రీకృష్ణునితో అన్న మాటలలో ఈ భావం కొంచెం తొంగి చూస్తుంది. అర్జునుడు అంటాడు, కృష్ణ, రథాన్ని తీసుకుని వెళ్ళి 2 సేనల మధ్యలో నిలుపు, నాతో యుద్ధం చేయడానికి వచ్చిన వారిని చూస్తాను అంటాడు. అంటే పరోక్షంగా నా వంటి వీరునితో యుద్ధం చేసే సాహసంతో వచ్చిన, అంటే అటువంటి సాహసం కలిగిన వారెవరో వారిని చూస్తానన్న భావం దీనిలో కనపడుతుంది. ఇది అందరూ సాధారణమైన మనుషులందరిలో కూడా ఈ గర్వం కానీ అహంకారం కానీ మనకు తెలియకుండానే మన మాటల్లో ఇది వ్యక్తమవుతూ ఉంటుంది. సరే, శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకుని వచ్చి మధ్యలో నిలిపాడు. అర్జునుడు అందరినీ కూడా కొంచెం దగ్గర నుండి చూస్తున్నాడు. అందరి ముఖాలు కూడా అప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ కూడా కావలసిన వాళ్ళు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు. అంతకుముందు ఈ విషయం అర్జునుడికి తెలియదా అంటే తెలుసు. అంటే ఇటువంటి వాళ్ళతో యుద్ధం చేయాలి అన్న విషయం అతనికి తెలుసు.
కానీ నిజంగా వాస్తవ పరిస్థితికి వచ్చేటప్పటికి మాత్రం దాని ప్రభావం వేరేగా ఉంటుంది. తనకు తెలియకుండానే అతనిలో ఒక బలహీనత ప్రవేశించింది. విపరీతమైన దుఃఖం కలిగింది. ఆ దుఃఖం తర్వాత నెమ్మదిగా శోకంగా మారింది. అంటే చేతులన్నీ వణుకుతున్నాయి. ఇట్లాంటి శారీరకమైన కొన్ని చిహ్నాలు కూడా, ఆ బలహీనత చిహ్నాలు శరీరం పైన కూడా కనపడుతున్నాయి. అంతటి మహాయోధుడు నిస్సహాయుడై దుర్బలమైన మనస్సుతో శ్రీకృష్ణుతో అంటున్నాడు, నా శరీరం వణికిపోతుంది, నోరు ఎండిపోతున్నది, నా గాంధీవం ధనుస్సు చేతి నుండి జారిపోతుంది, తల తిరుగుతున్నట్లుగా ఉంది, చర్మం ఎండిపోతున్నది, అన్ని చెడు శకునాలని చూస్తున్నాను. సొంత వాళ్ళని ఇలా చంపడంలో ఏ విధమైన శ్రేయస్సును నేను చూడలేకపోతున్నాను. నాకు రాజ్యము వద్దు, విజయము వద్దు. ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని ఆ తరువాత ఈ భోగాన్ని కోరుకుంటున్నామో వారందరూ కూడా చనిపోతే ఇక వీటితో పనేముంది? వీళ్ళని చంపడం వల్ల మనకు పాపమే వస్తుంది. అలాగే ఇది కులం మొత్తం నాశనం అయిపోతుంది. దానికి కారకులం మనమే అవుతాము. ఈ పాపానికి మనం ఎందుకు గురి కావాలి యుద్ధం చేసి? ఈ కులక్షయం అన్నది జరిగితే కనుక కుల ధర్మాలన్నీ కూడా నశిస్తాయి. అప్పుడు అధర్మం పెరుగుతుంది. దీనివలన కుల స్త్రీలు అంటే భర్తలు వీళ్ళందరూ చనిపోవడం వలన వారు అధర్మ మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. దాని వలన వర్ణ సంకరం అవుతుంది. ఈ వర్ణ సంకరానికి కారకులైన వారందరూ కూడా నరకాన్నే పొందుతారు. ఇంకా పితృదేవతలకు పిండోదకాలు ఇచ్చేవారు ఉండరు. అందుకే కౌరవులు నన్ను చంపినా సరే అదే నాకు మేలుగా అనిపిస్తున్నది అని చెప్పి అర్జునుడు తన ధనుస్సును క్రింద పడవేసి రథంలో కుప్పకూలిపోతాడు. అర్జునుడు నిజంగా అహింసను పరమధర్మంగా లేకపోతే ఉత్తమ ఆదర్శంగా గుర్తిస్తే కృష్ణ పరమాత్మ తప్పకుండా అతనిని ఆ దిశగా ప్రోత్సహించేవాడు. కానీ అర్జునునిలో యుద్ధాభిలాష, ఆ చేయాలనే కోరిక నరాన ఉన్నది. కేవలం సొంత జనులు బంధువులు కాబట్టే ఇటువంటి మాటలు అతను మాట్లాడుతున్నాడు. ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో వేల మందిని సంహరించిన అర్జునునిలో ఈ భావం ఏనాడు రాలేదు. అంటే ఎందుకు చంపుతున్నాము వీళ్ళందరూ అన్న భావం, ఈ అహింస అంటే ఎవరిని చంపకూడదు, ఇదంతా పాపం, ఇట్లాంటి భావం ఎప్పుడు రాలేదు. అందుకే ఇది భ్రాంతి జనితం. అంటే ఈ మోహం నుంచి, ఈ బంధువుల పైన ఉన్నటువంటి మోహం నుంచి ఇది వచ్చిందని చెప్పి కృష్ణ పరమాత్మకు తెలుసు. దీనికి ఉదాహరణగా ఆచార్య వినోబా భావే గారు ఒక సంఘటన చెప్పేవారు. అదేమిటంటే, ఒక జడ్జి గారు నేరస్తులకు మరణదండను విధించేవారు. ఆయన డ్యూటీ అది. అలా ఎంతోమంది నేరస్తులకు ఆయన ఈ మరణదండను వేశారు, ఊరి కంబాలకి ఎక్కించారు. ఒకసారి ఒక పెద్ద నేరం చేసి ఆయన సొంత కుమారుడే పట్టుపడ్డాడు. ఆయన ముందు తీర్పు కోసం నిలబెట్టారు. అయితే అక్కడ ఉన్నవారు ఎవరికి కూడా ఆ నేరస్తుడు ఆయన కుమారుడని తెలియదు. అప్పుడు ఆయన ఈ విధంగా వాదించడం మొదలు పెడతారు. మరణదండన నిజంగా మహాపాతకం. ఇన్ని రోజుల తరువాత ఈ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రతి మనిషి కూడా కావాలని నేరం చేయడు. ఏదో తాత్కాలిక ఆవేశంలో ఆ విధంగా నేరం చేస్తాడు. అందుకే అతనికి నేరస్తునికి పరివర్తన చెందే అవకాశం మనం కల్పించాలి. ఒక నిండు ప్రాణాన్ని తీయడం అన్నది గొప్ప అధర్మము అని చెప్పి ఆయన వాదిస్తారనమాట. అంటే ఇక్కడ తన స్వధర్మాన్ని ఆచరించడంలో ఈ మోహం, భ్రాంతి మన మనసును ఎలా మారుస్తుందో ఈ సంఘటన తెలియచేస్తుంది. మన భగవద్గీతలో ఈ అర్జునుని యొక్క పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట. ఈ సంఘటనను పోలిస్తూ ఈయన ఈ ఉదాహరణ చెప్పేవారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ భ్రాంతిని నాశనం చేయడానికి, స్వధర్మ ఆచరణకు మానవాళిని ప్రోత్సహించడానికి అర్జునుని ద్వారా ఈ గీతా సందేశాన్ని మనకు అందించారు. ముహూర్త మాత్రంలో విపరీతమైన శోకంలో నిండిన అర్జునుని, అప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, అది చూసిన వెంటనే ఆ శోకం ఎంత ఎక్కువైపోయిందంటే మొత్తం ఆ శరీరం ఇంకా అవశమైపోయిందనమాట, అంతటి మహావీరుడు అయినప్పటికీ. అందుకనే అటువంటి శోకగ్రస్తమైన అర్జునుడిని ఈ శోకం నుండి అతి త్వరగా బయటికి తీసుకొని వచ్చి కార్యోన్ముఖం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ తీవ్ర స్వరంతో అర్జునుడిని మందలిస్తారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఇటువంటి విషాదం నీకు ఎలా కలిగింది?
ఈ కాపురుషత్వం నీకు తగినది కాదు, ఈ దుర్బలత్వాన్ని త్రోసిపుచ్చి నువ్వు లేచి నిలబడు అని చెప్తారు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వ యుపపద్యతే అని. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పిన తరువాత కూడా అర్జునుడు తన అసహాయతను తెలియచేస్తూ తనకు సహాయం చేయమని శరణాగతి భావంతో శ్రీకృష్ణుని శరణు వేడుతాడు. అర్జునుడు అంటాడు, కృష్ణ, భీష్మ పితామహుడు, ద్రోణుడు మొదలైన పూజింపదగిన వారిని నేను ఎలా సంహరించను? వారిపై నేను ఎలా బాణాలు ఎక్కుపెట్టగలను? ఇటువంటి మహానుభావులను చంపడం కన్నా భిక్షమెత్తి జీవించడం మేలు. వీరందరినీ వధించడం ద్వారా వచ్చే ధన సంపదలు రక్తసిక్తమై ఉంటాయి. తీవ్రమైన పరితాపంతో నేను వివేకాన్ని కోల్పోతున్నాను. కృష్ణ, నేను నీకు శిష్యుడను. నిన్నే నేను శరణు వేడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. నాకు ఏది మంచిదో నీవే చెప్పాలి. నాకు స్వర్గాధిపత్యం వచ్చినా, ఎన్ని సంపదలు వచ్చినా నాకు కలిగిన ఈ శోకం తగ్గే మార్గం నాకు కనిపించడం లేదు అంటాడు. ఏమీ చేయలేని పరిస్థితులలో మన జీవితాలలో కూడా భగవంతునిపై ఆధారపడడం వల్ల మనకు మార్గదర్శనం లభిస్తుంది. ఏకాగ్ర చిత్తంతో కష్ట సమయంలో భగవంతుని ప్రార్థిస్తే తప్పకుండా మనకు మార్గం కనిపిస్తుంది. అర్జునుడు కూడా కష్ట సమయంలో భగవంతునిపై సంపూర్ణ భారాన్ని వేశాడు. నేను నీ శిష్యుడను, నాకు బోధించు అని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణునికి కరుణ కలుగుతుంది. అర్జునుడు గొప్ప సైన్యాన్ని, బలగాన్ని కాదని భగవంతుణ్ణి తన రథసారథిగా ఎంచుకున్నాడు. అదేవిధంగా వివేకవంతుడైన మనిషి కూడా జీవితానికి భగవంతుణ్ణే మార్గదర్శిగా ఎన్నుకుంటాడు. కష్టంలో, సుఖంలో తీవ్రంగా ప్రార్థిస్తాడు. కష్టం పెరిగే కొద్దీ అతని ప్రార్థన కూడా చాలా తీవ్రతరం అవుతుంది. ఈ విధంగా భగవంతునిపై ఆధారపడిన వారికి సంశయాలు నెమ్మదిగా తొలగిపోతాయి. జీవిత లక్ష్యం కూడా స్పష్టమవుతుంది. శరణాగతుడైన అర్జునుడికి అతనిని ఆ తీవ్ర శోకం నుండి బయటికి తీసుకుని రావడానికి అత్యున్నతమైన ఆత్మతత్వాన్ని బోధిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ తత్వం, ఈ ఆత్మతత్వం అన్ని శాస్త్రాల సారం. శరీరం యొక్క అశాశ్వతత్వం గురించి ఎన్నో విధాలుగా చెప్పి నిష్కామ కర్మయోగాన్ని అర్జునుడికి పరిచయం చేస్తాడు. ఫలితాలను ఆశించకుండా భగవంతునిపై మనసు ఉంచి ఈ ప్రపంచంలో స్వధర్మాన్ని ఆచరించాలి అని బోధిస్తాడు. స్వధర్మాచరణ సులభం కాదు. మనం ఆశించినట్లుగా అది ఉండదు. పరిస్థితులకు, కాలానికి అనుగుణంగా అది నిరంతరం మారుతూనే ఉంటుంది. దాన్ని ఎలా ఆచరించాలి అంటే బుద్ధియోగాన్ని ఆశ్రయించి ఆచరించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఈ విధంగా అర్జునుడు మరలా గీతలో ఈ 2వ అధ్యాయంలో తిరిగి అర్జునుడు మాట్లాడడానికి ముందు కృష్ణ పరమాత్మ ఆత్మతత్వంతో పాటు 3 ముఖ్యమైన భావాలను మనకు పరిచయం చేస్తారు. అవేంటంటే స్వధర్మము, బుద్ధియోగము, నిష్కామ కర్మయోగము. బుద్ధియోగాన్ని ఆశ్రయించి మన స్వధర్మాచరణ చేస్తే ఎలా చేయాలి? అది అన్ని పరిస్థితుల్లోనూ స్థిరబుద్ధిని పొందుతూ, స్థిరబుద్ధిని మనం అలవాటు చేసుకుంటూ మనం చేసినప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తారన్నమాట. ఈ అత్యుత్తమ ఆదర్శాలను విని అర్జునుని మనసు కొద్దిగా కుదుట పడుతుంది. అయితే ఒక అనుమానం వస్తుంది. ఈ ఆదర్శాలను నిజంగా ఆచరించడం సాధ్యమా? అన్ని పరిస్థితుల్లోనూ స్థిరబుద్ధిని ఉంచడం నిజంగా సాధ్యమా? అటువంటి వారు నిజంగా ఎలా ఉంటారు? వారిని ఎలా గుర్తించాలి? ఏ లక్షణాల ద్వారా వారిని గుర్తించగలము అన్న ప్రశ్నలు అర్జునుని మనసులో ఉదయిస్తాయి. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుని సుదీర్ఘ ప్రసంగం తరువాత అర్జునుడు 54వ శ్లోకంలో ఈ ప్రశ్నను అడుగుతాడు. స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి? అతని నడవడికి ఎలా ఉంటుంది అని చెప్పి ఎవరినైతే ఈ ప్రశ్న అడుగుతున్నాడో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యాక్చువల్గా ఏంటంటే ఆ లక్షణాలకు ప్రతిరూపం ఆయన. అయితే మనం ఏంటంటే దగ్గరగా ఉన్న వాళ్ళలో గొప్ప లక్షణాలను మనం గుర్తించలేం. ఆ విధంగా గుర్తించడం కొంచెం కష్టం అన్నమాట. అందుకే అర్జునుడు కూడా ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మను పెట్టుకుని అటువంటి స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా నడుస్తారు, ఎలా ఆచరిస్తారు, ఇవన్నీ కూడా అడుగుతాడనమాట. అయితే అప్పుడు కృష్ణ పరమాత్మ
తరువాత 18 శ్లోకాలలో స్థితప్రజ్ఞ లక్షణాలను విశదీకరిస్తారు. అందులో ఆ శ్లోకాలలో ఇంద్రియ నిగ్రహం గురించి, మనో నిగ్రహం గురించి, ఆత్మతృప్తిని గురించి, తర్వాత అసంగత్వం గురించి, అభిమాన అహంకార రాహిత్యాల గురించి చెప్తారు. అప్పుడు అర్జునుని మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అదేమిటంటే, కర్మ కంటే బుద్ధి లేదా జ్ఞానం శ్రేష్టమైనదన్నది నీ అభిప్రాయం అయితే, మరి ఈ ఘోర కర్మలో, ఈ యుద్ధంలో నన్ను ఎందుకు నియోగం చేశావు? నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? అర్జునుడు అంతటితో ఆగలేదు. ఇంకా ఏమంటాడంటే, విరుద్ధమైన మాటలతో నా బుద్ధిని నీవు భ్రమింపచేస్తున్నావు. నాకు నిజంగా ఏది మంచిదో ఏదో ఒక్క మార్గాన్ని నిశ్చయంగా చెప్పు అంటాడు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే. ఇక్కడ తమాషా ఏమిటంటే, శ్రీకృష్ణుడు పదే పదే కర్మఫల త్యాగం గురించి చెప్పారు. అంతవరకు కూడా ఎక్కడ కూడా కర్మ త్యాగం గురించి చెప్పలేదు. కర్మ ఫలాన్ని మాత్రమే త్యాగం చేయాలని చెప్పారు. దీనిని బట్టి అర్జునుడు ఇటువంటి ప్రశ్న వేస్తున్నాడంటే అతనికి ఇంకా ఆ ఉపదేశం అర్థం కాలేదని అర్థమవుతుంది. నిజానికి 2వ అధ్యాయంలోనే సమగ్ర గీతా సారం ఉంది. 3వ అధ్యాయంలో అర్జునుడు అడిగిన ప్రశ్నను చూస్తే అతని బుద్ధి ఇంకా కూడా ఈ తమాచ్ఛన్నమై ఉన్నదని అర్థమవుతుంది. అందుకే భగవద్గీత సందేశం ఇంకా సుదీర్ఘంగా కొనసాగింది 18 అధ్యాయాల వరకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అలాగే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, ఇలా ఎన్నోసార్లు కర్మఫల త్యాగం గురించి చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. కామ్యకర్మల కన్నా, అంటే కోరికలతో చేసే కర్మల కన్నా బుద్ధి యోగంతో ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయాలి అని, అదే శ్రేష్టమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కానీ ఆ విషయం అర్జునుని మనసుపై ఇంకా ముద్రను వేయలేకపోయింది. అందుకే ఈ కర్మను చేయడానికి నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని అడుగుతాడు. అంతేకాకుండా నన్ను నీవు భ్రమలో పెడుతున్నావు అంటాడు. అర్జునుడికి తనకు అర్థం కాలేదు అన్నది అర్థం కాలేదు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది తనకు అర్థం కాలేదని అర్థం కాక, ఆయన తనను భ్రమలో పెడుతున్నాడు, లేకపోతే కన్ఫ్యూజింగ్ వర్డ్స్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అన్న భావం అర్జునుడిలో ఉదయించిందనమాట. మన అజ్ఞానానికి మనం ఏం చేస్తామంటే కారణాలను ఎప్పుడు కూడా బయట వెతుకుతూ ఉంటాం. ఎందుకంటే మనసు తమాచ్ఛన్నమై ఉంటుంది కాబట్టి మనం రోజు చూస్తాం మన జీవితాల్లో కూడా. ఈ స్థితిలో మనకు సూక్ష్మ విషయాలు ఎప్పుడు కూడా వంటపట్టం. కానీ ఇక్కడ అర్జునునిపై శ్రీకృష్ణ పరమాత్మకు ఎంత ప్రేమో చూడండి. గీత చదువుతుంటే ఆ ప్రేమ, కరుణ ఎలా ప్రసారమయ్యాయో మనం గమనించవచ్చు. ఎంతో ఓపికతో, కరుణతో ప్రతి ప్రశ్నకు విడమరిచి సమాధానం చెప్తారు ఆయన. శరణాగతి పొందిన ఏ భక్తుడైనా ఇటువంటి కృపకు పాత్రుడవుతాడు. ఒక సమయంలో కృష్ణ పరమాత్మ అంటారు అర్జునుడితో, నీవు భక్తుడివి, నా మిత్రుడివి, అందుకే ఈ రహస్యాన్ని నీకు బోధిస్తున్నాను. పైన అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కృష్ణ పరమాత్మ చెప్తారు, ఈ లోకంలో ఎప్పటి నుండో 2 మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే జ్ఞాన మార్గము, కర్మ మార్గము. కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఎవరు ఉండలేరు. కేవలం పని చేయకుండా కూర్చున్నందువల్ల మనకు నైష్కర్మ్య సిద్ధి కలుగదు. ఇంద్రియాలను మనసుతో నియంత్రించి ఆసక్తి లేకుండా కర్మేంద్రియాలతో పనిచేయాలి. అలాగే యజ్ఞభావంతో పనిచేయాలి అని చెప్తారు. ఇచ్చి తీసుకోవాలి అన్నది ఈ సృష్టి నియమం. ఈ ప్రపంచం నుండి నిరంతరం మనం ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాం. తిరిగి మనం ఏమి ఇవ్వకుండా ఉండడం దొంగతనంతో సమానం అని చెప్తారు. కేవలం తమ కోసమే స్వార్థబుద్ధితో పనిచేసేవారు పాపాన్ని భుజిస్తున్నట్లు. కోరికలన్నీ నశించి ఎప్పుడైతే మనిషి ఆత్మతృప్తుడై తన ఆనందం కోసం బయటి ప్రపంచంపై ఆధారపడడో అతనికి మాత్రమే ఈ కర్మ చేయాల్సిన ఆవశ్యకత ఉండదు. అయినా సరే కొంతమంది ఈ విధమైన సిద్ధిని పొందిన తరువాత కూడా
లోక సంక్షేమం కోసం పనిచేస్తారు అని జనక మహారాజు ఉదాహరణ చెప్తారు. ఎందుకంటే లోకంలో గొప్పవాళ్ళు చేసిన దానిని మిగిలిన వారు అనుసరిస్తారు. వారు సిద్ధిని పొందిన తర్వాత వారు ఊరికే కూర్చుంటే ప్రజలందరూ కూడా అదే మార్గం అనుకుంటారు అని చెప్పి కృష్ణ పరమాత్మ తన వైపు అర్జునుని యొక్క దృష్టిని తీసుకొని వస్తారు. ఆయన అంటారు, నాకు కూడా ఈ లోకంలో కర్తవ్యం ఏం లేదు, కానీ అందరికీ ఒక ఆదర్శంగా ఉండడానికి మాత్రమే నేను నిర్విరామంగా కర్మను చేస్తూనే ఉన్నాను. అందువల్ల అన్ని కర్మలను నాకు సమర్పించి అహంకారాన్ని మమకారాన్ని విడిచి బుద్ధిని సదా ఆత్మయందు ఉంచి శోకాన్ని విడిచి యుద్ధం చేయి అర్జున అని చెప్తారు. ఇంద్రియాలకు విషయ వస్తువులపై ఉండే ఆకర్షణ ప్రకృతి సహజం. అంటే కళ్ళకు రూపం పట్ల, అట్లాగే ఈ చెవులకు ఈ శబ్దం పట్ల, ఇట్లా ఇంద్రియాలన్నిటికీ కూడా ఆ విషయ వస్తువులపై ఆకర్షణ సహజంగా ఉంటుంది. దాని వశంలో నువ్వు పడవద్దు, దాని వశంలో పడకుండా స్వధర్మాన్ని ఆచరించు అని చెప్తారు. అప్పుడు అర్జునునికి మరొక ప్రశ్న వస్తుంది. అర్జునుడు అడుగుతాడు, మనిషి తనకు ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతం చేసినట్లు పాపం ఎందుకు చేస్తాడు, ఎందువల్ల ఇలా జరుగుతుంది అని అడుగుతాడు. మనం కూడా మన ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటాం. తర్వాత అనిపిస్తుంది నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను అని. ఇలా మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. అదే ప్రశ్న అర్జునుడికి వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, కోరిక మనలను ఆ విధంగా ప్రవర్తింపజేస్తుంది. క్రోధం అన్నది దీనికి మారు రూపము అని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్తారు. అగ్నిని ఏ విధంగా అయితే పొగ కప్పి ఉంచుతుందో, అద్దం పైన ధూళి ఉన్నప్పుడు ఏ విధంగా అద్దం కనిపించదో, అదేవిధంగా ఈ జ్ఞానాన్ని కామము లేదా కోరిక అన్నది కప్పి ఉంచుతుంది. ఈ కోరికకు ఆలంబన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు. ఇవి సత్యాన్ని కప్పి ఉంచి మనిషిని మూఢునిగా తయారు చేస్తాయి. అందువలన ఇంద్రియాలను అదుపులో ఉంచి సర్వనాశనకార్యకు కోరికను నాశనం చేయాలి అని చెప్తారు. తర్వాత ఏం చెప్తారంటే, నేను ఈ నిష్కామ కర్మయోగాన్ని మొట్టమొదట సూర్యునికి బోధించాను, తరువాత సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుకు బోధించారు. ఈ విధంగా రాజర్షుల ద్వారా పరంపరగా వస్తున్న ఈ యోగం కాలక్రమంలో నాశనమవుతూ వస్తున్నది. ఇటువంటి గొప్ప పురాతన యోగాన్ని నీపై ప్రేమతో నీకు బోధిస్తున్నాను అని చెప్తారు కృష్ణ పరమాత్మ అర్జునునితో. అప్పుడు అర్జునుడికి మరో సంశయం వస్తుంది. అర్జునుడు ఈ విధంగా ఇన్ని ప్రశ్నలు వేశాడు కాబట్టి ఈ తత్వాన్ని మనం వివిధ కోణాలలో పొందగలిగాం. మన మూల ఆధ్యాత్మిక సాహిత్యం అంతా, అంటే ఉపనిషత్తులు చెప్పండి, భగవద్గీత కానీ లేకపోతే పురాణాలు కానీ అన్నీ కూడా ప్రశ్నోత్తరాల రూపంలోనే ఉంటుంది. ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటే అక్కడ ఈ మహానుభావులు, ఋషులు వారందరూ కూడా సమాధానాలు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అర్జునుడికి వచ్చిన ప్రశ్న ఏమిటంటే, ఈ సూర్యుడు, మనువు, ఇక్ష్వాకు వీళ్ళందరూ కూడా ఎప్పటి వాళ్ళు, వేల వేల సంవత్సరాల కిందటి వాళ్ళు. శ్రీకృష్ణుడు తరువాత జన్మించాడు. అందుకే అర్జునుడు అంటాడు, నీవు వాళ్లకు చెప్పావంటే నేను ఎలా నమ్మగలను అని అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ, నీవు నేను ఎన్నో జన్మలు పొంది ఉన్నాము ఇది వరకు, అవన్నీ నాకు తెలుసు, నీకు మాత్రం తెలియదు అని చెప్పి మానవ మాత్రుడైన అర్జునుడికి అవతారమైన తనకు ఉన్న భేదాన్ని తెలియచేయడానికి అవతార తత్వం గురించి తెలియచేస్తారు. అంటే అవతార పురుషులు జన్మిస్తారు, కానీ అది మానవ జన్మ కాదనమాట. వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా వాళ్ళు జన్మిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, నేను పుట్టుక లేనివాడిని, ప్రకృతిని నా వశంలో ఉంచుకొని నేను ఇచ్ఛాపూర్వకంగా దేహధారణ చేస్తాను అని చెప్తారు. అందుకే మనిషిని మాయకు అధీనుడు అంటారు, భగవంతుణ్ణి మాయకు అధీశుడు అంటారనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా చెప్తారు, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను. ఎందుకంటే సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తాను. నా ఈ జన్మ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఇక పునర్జన్మ ఉండదు. వారు నా తత్వంలో లీనమవుతారు.
అలాగే నన్ను కర్మలు బంధించవు అని చెప్తారు. అలాగే కర్మఫలమునందు నాకు ఆసక్తి లేదు. నా యొక్క ఈ తత్వాన్ని చాలామంది పూర్వకాలంలో తెలుసుకొని ఆచరించారు, నా మార్గాన్ని అనుసరించారు. నీవు కూడా వారిని అనుసరించు. అంటే పని చేస్తూ ఉండు, కానీ కర్మఫలాన్ని ఆశించకు. ఆ విధంగా నువ్వు కూడా చెయ్యి అని చెప్పి అర్జునుడికి చెప్తారనమాట. ఆ తరువాత అతి ముఖ్యమైన ఒక విషయాన్ని చెప్తారు. అదేంటంటే, మన పనిని ఎలా ఆచరించాలంటే అకర్మలో కర్మను, అంటే పని చేయకపోవడంలో పనిని, పనిలో పని చేయకపోవడాన్ని చూడగలగాలి అంటారు. ఈ భావాలు 6వ అధ్యాయం వరకు కొనసాగుతాయి. అంటే నిరంతరం పనిచేస్తూ అలసట లేకుండా స్థిర బుద్ధితో ఎలా ఉండాలి అన్న విషయానికి రకరకాల మార్గాలు చెప్తారు. అంటే పని చేస్తూ ఉంటాం కానీ పని చేసినట్లే అనిపించదు. ఇది ఒక్కోసారి మనకు అనుభవానికి వస్తుందంటే ఆ పని మనకి ఇష్టమైనప్పుడు, లేదా ఇష్టమైన వాళ్ళ గురించి మనం చేసేటప్పుడు మనకు పనిలా అనిపించదు. అలా కాకుండా మనకి ఇష్టం లేని పని చేసినప్పుడు అది చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. సో భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కూడా కర్మయోగ ప్రధానమైనవి. అర్జునుని యుద్ధంలో ఫలితాన్ని ఆశించకుండా, ఫలితంపై దృష్టి పెట్టకుండా నిమిత్త మాత్రుడిగా ఉంటూ యుద్ధం చేయమని కృష్ణ పరమాత్మ చెప్తారు. మనందరికీ కూడా ఈ జీవిత సంగ్రామంలో ప్రతి క్షణం పోరాటం చేయాలని ఈ విధంగా అర్జునుని ద్వారా మనకు కూడా చెప్తున్నారన్నమాట. అన్ని పరిస్థితుల్లోనూ ఈ మనశ్శాంతిని చెదరనీయకుండా జీవితంలో మనం సంగ్రామం చేయగలగాలి. ప్రతి చిన్న సమస్యకు చలించిపోయే మనసుతో మనం జీవితాన్ని ఎప్పుడు కూడా ఆస్వాదించలేము. ఇది ఎలా చేయగలుగుతాము అన్నది మనకు భగవద్గీత నేర్పిస్తుంది. దీనికి కావలసినది చేసే పని వెనుక భావం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే కర్మ చేస్తున్నప్పుడు భారం అనిపించదు. ఏ పని చేస్తున్నా ఆహ్లాదంగా ఉండగలుగుతాం. అప్పుడే కర్మ అకర్మగా మారుతుంది. దీనిని గురించి రేపు తెలుసుకుందాం. నమస్తే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః.